నువ్వు తిరిగి నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా, నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోయినా, నీ మనసులో ఉన్న ప్రేమని నేను తెలుసుకోగలను. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి ఉదయం నా కోసం పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడే తెలిసిపోయింది. టెన్షన్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని భరోసా ఇచ్చినప్పుడే నీలో ఉన్న ప్రేమ తెలిసిపోయింది. నువ్వు నాకు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రమక్రమంగా నాలోకొస్తూ ఇప్పుడు పూర్తిగా నాలో కలిసిపోయావు ఝాన్సీ. ఇక ఎవ్వరూ నిన్ను నా నుంచి దూరం చేయలేరు, వేరు కూడా చేయలేరు. మనమిద్దరం కాదు, ఒక్కటే. మన దేహాలు వేరు కావచ్చు, కానీ మనసులు ఒక్కటే. నేనిలాంటి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా నువ్వు తోడుంటే భరించగలను. ఈ ప్రపంచమే నా ఎదురు నిలబడ్డా నువ్వు నా పక్కనుంటే చాలు, ధైర్యంగా ఉండగలను. కానీ నువ్వు తోడుగా లేకుంటే ఆ ఎడబాటుని భరించలేం ఝాన్సీ. మీకు తోడు ఇక్కడే కూర్చోవాలంటే ఇప్పుడు కుదరదు. మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు, రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. స్వీటీ, ఇంకా పడుకోలేదా? అమ్మా, బాబాయ్కి ఏమైంది? ఏం కాలేదు నాన్నా. మరి ఇంకా ఇంటికెందుకు రాలేదు? నువ్వు బాబాయ్ గురించి ఆలోచిస్తూ అన్నం కూడా తినలేదు. నేను దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసం ఉన్నాను, అందుకని ఏం తినకూడదు. చూడు, బాబాయి రేపు మార్నింగ్ వచ్చేస్తాడు. నువ్వింక పడుకో. తాతయ్య పిలిచారు కదా, నేను వెళ్తున్నాను, సరేనా? గుడ్ నైట్ నాన్నా. పడుకో. శివయ్య, మా బాబాయ్ తొందరగా ఇంటికొస్తే మొన్న మా పిన్ని బిందెలతో నీళ్లు పోసినట్టు నేను కూడా నీళ్లు పోస్తాను. ప్లీజ్ శివయ్య, మా బాబాయ్ త్వరగా ఇంటికి రావాలి. అలా చేయి శివయ్య. అరే, బాబాయ్ వచ్చేసాడు. థ్యాంక్ యూ శివయ్య.
అన్న తలనొప్పులు చాలవన్నట్లు ఈ విధంగా తలనొప్పి పట్టుకుందేంటి? తలనొప్పి వచ్చినప్పుడు కమల టాబ్లెట్ ఇస్తుంది, ఇట్టే తగ్గిపోతుంది. కమలా, పాపం అందరూ పడుకుని ఉంటారు. నేనే వెళ్ళి ఆ టాబ్లెట్ తీసుకుంటాను. బిగ్ తాతయ్య 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 అయ్యో, ఏమైంది? నాన్న, మావయ్య, నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది మావయ్య? మావయ్య గారు, నాన్న, ఏమైంది నాన్న? మావయ్య, డాడ్ నానా నానా, అయ్యో మావయ్య, నాన్న ఎవరో కర్రతో కొట్టినట్టున్నారు. కమలా, నువ్వు వెళ్ళి వెంటనే వాటర్ తీసుకురా. లేవండి మావయ్య, జాగ్రత్త మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా. చూసుకోండి రండి ఇక్కడ నాన్న, తీసుకురండి. మావయ్య. మెల్లిగా. మావయ్య కూర్చోండి. డాడ్ డాడ్ మావయ్య, మంచినీళ్ళు తాగండి. నాన్న, ముందు వాటర్ తాగండి. అసలు ఏం జరిగింది? ఇంతకీ మావయ్య గారిని ఎవరు ఇలా చేశారు? ఇల్లంతా వెతుకుదాం. డాడ్ ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది డాడ్? ఇట్రా ఇట్రా. ముందుకు నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళు. నాన్నగారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి. పర్లేదు, వద్దురా, వద్దు. వాడెవడో దొంగతనానికి వచ్చుంటాడు. ఎవరో కనిపించలేదు. ఎంత ధైర్యం అంటే మన ఇంటికి వచ్చి డాడ్ మీద అటాక్ చేస్తారు? వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏసీపీ గారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? మృణాల్ని, ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం అలాంటివేమొద్దు. దీన్ని ఇంతటితో ఆపే. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? వాడెవడో మన ఇంటికి రావడం, మా డాడ్ మీద అటాక్ చేస్తే నేను చేతకందాల్లాగా చూస్తూ ఊరుకోమంటావా? మృణాల్ని, చెప్తే వినవేంటి మృణాల్ని? ఏయ్, ప్రసాద్, పోలీసులకు వద్దంటున్నావు కదా. దేనికి ప్రసాద్? దేనికి వద్దంటున్నావు? నేను ఫోన్ చేస్తే క్షణంలో ఏసీపీ గారు యాక్షన్ తీసుకుంటారు. పిలిపించి ఏం చేస్తావు? నీ కొడుకు దీపక్ని పోలీసులకు పట్టిస్తావా? వాట్?
ఏంటి ప్రసాద్ నువ్వు మాట్లాడేది? దీపక్ వచ్చాడా? ఏడి ఎక్కడున్నాడు? లేడు, వెళ్ళిపోయాడు. నేనే పంపించేశాను. ఎందుకు ప్రసాద్? అయినా 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 ఈ టైంలో ఎందుకు వచ్చాడు? వచ్చినా డాడ్ మీద ఎందుకు అటాక్ చేయాలనుకున్నాడు? నాకు తెలిసి వాడు మీ నాన్న మీద అటాక్ చేయడానికి రాలేదు. బహుశా గౌతమ్ని అటాక్ చేయడానికి వచ్చి ఉంటాడు. గౌతమ్ గురించా? అవును. గౌతమ్కి వాడికి శత్రుత్వం ఏంటి ప్రసాద్? వాడి ఫ్రెండ్ నందు చావు, అలాగే సురేష్ అరెస్ట్ విషయం, వీటన్నిటికీ కారణం గౌతమే కదా. బావా, గౌతమ్ సార్ ఎలా ఉన్నారు? రండి, ముందు లోపలికి లోపలికి రండి. అక్క రాలేదా బావా? రాలేదు. మీ అక్క నన్ను ఈ రాత్రికి మీ ఇంట్లోనే ఉండమని చెప్పింది. మీకేమీ ఇబ్బంది లేదుగా? అదేంటి బావగారు అంత మాట అంటారు? మీ వల్ల ఏమి ఇబ్బంది ఉంటుంది? మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారన్నది కాదు, మీరు మా ఇంటికి వచ్చారు, అదే మాకు చాలా హ్యాపీ. సార్ మేడం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? మేడంకి ఏం ప్రాబ్లం లేదు కదా? తను జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది నాకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు సార్? మీరేం చేశారని? సస్పెండ్ చేసింది సరిపోలేదా? ఇంకా అరెస్ట్ కూడానా? వాళ్ళు అంతకంతా అనుభవిస్తారు. మీరేం బాధపడకండి బావగారు. రాణి, అది అయ్యో, ఏంటో చెప్పండి బావగారు, నా దగ్గర మొహమాటం ఎందుకు? బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉందా? అయ్యో రామా, నేను అడగడమే మర్చిపోయాను. సారీ బావా. రాణి, నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ, సార్ పదండి సార్, మీరు చేతులు కట్టుకోండి. అమ్మ అక్కడ తిందో లేదో, నా గురించి ఆలోచిస్తూ ఉందో. బావగారు, అమ్మ తినే ఉంటుంది, మీరు తినండి. రాణి, నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వద్దొద్దు, మీరిప్పుడు అలాంటివేం చేయకండి. నేను ఇక్కడే ఉన్నానని తెలియకూడదు. అందుకే నేను నా బైక్ మా ఇంట్లోనే పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాను. ఝాన్సీ బెయిల్ పేపర్స్ వచ్చాయన్న తర్వాత మెసేజ్ పంపించండి. లోకప్ డెత్ అయితే సస్పెండ్ చేస్తారు కానీ అరెస్ట్ ఎందుకు సార్? బైక్ కనిపిస్తున్నంత చిన్న కేసు కాకపోవచ్చు. వాళ్ళని రిమాండ్కి ఆ రోజే ఎందుకు పంపించలేదు? డ్రగ్స్ భారీ మొత్తంలో దొరికినా ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినట్టు డిక్లేర్ చేయలేదు. ఆ డ్రగ్స్ ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. ఆ డ్రగ్స్ ఎంత మొత్తంలో దొరికాయన్నది నాకొక్కడికే తెలుసు. చాలు రాణి. అంతేకాదు, వాళ్ళ ఫోన్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. వాటిని కూడా మాయం చేశారు. ఈరోజు న్యూస్లో లాకప్ డెత్ గురించి చూపించారు కానీ డ్రగ్స్ ఫోన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నేను మాట్లాడతానని వాళ్ళ భయం. అందుకే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని నా అనుమానం. ఝాన్సీ కూడా ఇదే ఆలోచనలో ఉంది. పాపం, తను ఇంకా తినిందో లేదో.
ఈ టైంలో ఎవరు? ఓ, ఝాన్సీ అక్క. ఏమైంది రాణి? ఎవరు మెసేజ్ చేశారు? ఝాన్సీ అక్క అండి. అవునా, ఏమని? అదేనండి, బావ గురించి అడుగుతుంది, తిన్నారా లేదా అని. బెయిల్ పేపర్స్ కూడా రెడీ అవుతున్నాయంట. అవునా, మంచి విషయమే. అవునండి, ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం బావకు చెప్పొస్తాను. ఇప్పుడు వద్దులే రాణి, ఇప్పుడే కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు, నిద్రపోని. రేపు ఉదయాన్నే చెప్దూలే. నిజమే అండి, రేపు ఉదయాన్నే చెప్తాను. ఈ విషయం తెలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అక్క ఆలోచన మొత్తం బావగారి గురించేనండి. ఈ టైం వరకు కూడా బావగారిని ఎలా ఈ సమస్య నుండి బయటపడేయాలని ఆలోచిస్తున్నట్టుంది. అవును రాణి. అక్క మనసు ఎప్పుడూ అందరి మంచినే కోరుకుంటుంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మంచి వాళ్ళకే కష్టాలన్నీ. అప్పుడప్పుడు ఆ దేవుడికి మనసు లేదా అనిపిస్తుంది. ఇంత మంచి వాళ్ళని కష్టపెడుతున్నాడు అనిపిస్తుంది. ఝాన్సీ అక్కకి బావగారికి ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయో, ఈ సమస్యల నుండి ఎప్పుడు గట్టెక్కుతారో. బాధపడకు రాణి, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. సమస్య ఎలా ఉన్నా, ఎంత పెద్దదైనా అది మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. నిజమేనండి. నువ్వు ఈ సమస్యని చూస్తున్నావు, కానీ నేను ఈ సమస్య వల్ల వాళ్ళిద్దరి మధ్య తగ్గుతున్న దూరాన్ని చూస్తున్నాను. కష్టాలొస్తేనే బంధం బలపడుతుందన్నట్టు వారిద్దరి మధ్య దూరం కూడా ఈ సమస్యతో తగ్గుతుందనుకుంటున్నాను. ఏమో, లెట్స్ సీ ఈ సమస్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో. నిజమేనండి, త్వరలో ఈ సమస్య తీరిపోయి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి. అదే కదా మనము కోరుకునేది. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో. అయ్యా శివయ్య, సమస్యలన్నీ తీరిపోయి అక్క బావ కలిసిపోయి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. హలో సార్. ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అంత అర్జెంట్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్. చెప్పు. అది నేను ఇన్ఫార్మర్గా ఒక వార్డు బాయ్ని అమ్మా హాస్పిటల్లో పెట్టాను. వాడు నిన్న డ్రగ్ రాకెట్లో దొరికేశాడు. డామ్ ఇట్. మీరు ఇలాంటివి డీల్ చేసేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు బాయ్తో డీల్ చేస్తారా? అసలు కాస్త బుద్ధైనా ఉందా నీకు? వాడు ఎవడు, ఎలాంటి వాడు, మనకి ఎంత నమ్మకస్తుడు అని చూసుకోరా? ఛ! మీరు చేసిన పని ఎలా ఉందంటే సెంచరీ కొట్టడానికి టైలెండర్ని పంపించినట్టుంది. సారీ సార్. నాకు సారీ చెప్పడం కాదు, ఇలాంటివి చేసేటప్పుడు వాడి ఫోర్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెక్ చేసుకోవాలి. లేదంటే మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం. సార్, వాడి గురించి అంతా వెరిఫై చేసే తీసుకున్నాను. అలా చేయబట్టే అమ్మా హాస్పిటల్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. కానీ నాకు వాడు డ్రగ్ ఎడిక్ట్ అని నాకు తెలీదు. అదొక్కటే సార్ నేను చేసిన చిన్న తప్పు. అది నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఇప్పుడు పోలీసులు వాడు కాల్ డేటా మొత్తం తీస్తారు.
ఆ డేటాలో నీ నెంబర్ ఉంటే ఏం చేస్తావు? పోలీసులకు ఏం చెప్తావు? తీగ పట్టుకునే డొంకలాగినట్టు అమ్మా హాస్పిటల్ వార్డు బాయ్తో మీకేంటి పని, మీకేంటి సంబంధం అంటే దానికి ఏం చెప్తావు? అదే సార్ నాకు భయంగా ఉంది. భయం ఉండాలి. భయం ఉంటేనే మనిషి ఫోకస్గా ఉంటాడు. ఫోకస్గా ఉంటే వాట్సాప్ కాల్ చేసేదానివి. ఇలా నార్మల్ కాల్ చేస్తే డేటా ఈజీగా దొరుకుతుంది. సార్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకురాలేము. కానీ దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. ఎందుకంటే బయటపడితే నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు నా కాల్ లిస్ట్లో మీరు కూడా ఉంటారు. మీకు కూడా ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటి, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ కాల్ లిస్ట్లోనే కాదు, నీ క్రైమ్ లిస్ట్లో ఉన్న నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. సార్, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, నన్ను సేవ్ చేయమని అడుగుతున్నాను సార్. ఒక్క నిమిషం, నేను అదే ఆలోచిస్తున్నా. నువ్వు అమ్మ హాస్పిటల్కి వెళ్ళి కృష్ణప్రసాద్తో మాట్లాడు. ఎవరు ప్రసాద్ ఫోన్? ఇంత అర్ధరాత్రి పూట? అక్క, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. దొంగలా వచ్చి వెళ్ళిన వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటారు? గౌతమ్ బాబాయ్ దొంగలా రావడం ఏంటి? పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారు? అదే అర్థం కావట్లేదక్క. బావగారు ఇక్కడున్నట్టు అనుమానం వచ్చి వచ్చారేమో.